నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిటీ అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, రకరకాల కారణాల రీత్యా ముఖ్యంగా వాటర్‌కి సంబంధించి మనం చూసుకుంటే మొటిమలు వస్తూ ఉంటాయి కదా! చాలా మందిలో. వచ్చిన తర్వాత అవి మచ్చల్లా పడిపోతుంటాయి. అవి ఇంక పోవు. అట్ ద సేమ్ టైమ్ కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి. జుట్టు ఊడిపోతూ ఉంటుంది. స్కిన్‌కి అనేక రకాల సమస్యలు ఒక్క వాటర్ వల్ల వస్తాయి. అసలు ఈ అన్ని సమస్యలకి చెక్ పెట్టేలాంటి సొల్యూషన్ ఒక్కటే ఏమైనా ఉందా? చెక్ పెట్టలేని సొల్యూషన్ అయితే ఉంది. ఉందా? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ఓవరాల్‌గా అన్నీ చూసుకోవాలి. ఒక ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదో అయిపోతది, మిరాకిల్ అయిపోతదని లేదు. కాకపోతే కొంచెంలో కొంచెం మనము ఇంప్రూవ్‌మెంట్ అయితే కనపడుతదనమాట. అంటే మనకెలా ఉంటదంటే రోజు వర్కింగ్ వుమెన్ అనుకోవచ్చు. బిజీ షెడ్యూల్. నేను రోజు పొద్దున్న లేచి ఒక ప్యాక్ ఒక టైంలో తలకొకటి, మొహానికోటి, కాళ్ళకొకటి ఇవి పెట్టుకోకుండా పెట్టుకోవాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! అయితే మనం ఇప్పుడు వాడే అపార్ట్మెంట్స్‌లో వాటిలో మనము బోర్‌వెల్ వాటర్ యూజ్ చేసినప్పుడు కూడా వాటర్ అంత ప్యూరిటీ కూడా ఉండదు. సో, ఇవన్నిటికి ఏంటంటే ఫస్ట్ పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే పటిక బాగా వాడేవాళ్ళనమాట. అవును. వాటర్ వాటర్‌లో ప్యూరిఫైయింగ్ పట్టిక. చేస్తారు. పటిక. అది వాడతారు. వాటర్ ప్యూరిఫైయర్. అది పట్టిక అదే కాకుండా దెబ్బలు తగిలినప్పుడు కూడా ఆ పట్టికని వెంటనే ఆ పౌడర్‌ని పెట్టేస్తే దెబ్బలు యాంటీసెప్టిక్ లాగా వర్క్ చేసేది. చిన్న పిల్లలు కింద పడిపోగానే ఫస్ట్ ఆ పౌడర్‌ని తీసి పెట్టేసేవాళ్ళనమాట. సో, అట్లా ఉన్నప్పుడు ఆ పట్టికని ఏం చేసేవాళ్ళంటే మామూలుగా బాగా ఇప్పుడు ఎలా అంటామంటే కొన్ని రాయల్ ఫ్యామిలీస్ అనుకో. మా మహారాణులు వాళ్ళు వీళ్ళు చాలా ఉన్నాయి. అప్పట్లో మనం వాడే ప్రొడక్ట్స్ ఏంటి హెన్నా గురించి మాట్లాడుకున్నాం. ఇండిగో గురించి మాట్లాడుకున్నాం. సో, వాళ్ళలో ఏంటంటే ఇప్పుడు సబ్బుకు బదులుగా కుంకుడుకాయ పులుసు వాడేవాళ్ళు. హ్మ్. అలాగే ఇలా కాళ్ళు పగిలినప్పుడు మనం ఇప్పుడు ఎట్లనైతే పెడిక్యూర్ అవి చేసుకుంటూ ఉంటామో అప్పట్లో పెడిక్యూర్ అంత అది లేదు కదా! అయితే వాళ్ళు ఏం చేశారంటే పట్టిక ఏదైతే ఉందో చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడు. ఇది పట్టిక రాయి. ఓకే. ఆల్మోస్ట్ ఇంత రాయిని బాత్రూంలోనే పెట్టుకునేవాళ్ళం. వాళ్ళ స్నానాల గది. ఆ స్నానాల గదిలో ఎప్పుడు ఈ పట్టిక ఉంటది. ఈ పట్టికని ఏం చేస్తారు అంటే స్నానం అంతా చేసుకున్న తర్వాత ఊరికి తడి ఒంటి మీద మైల్డ్‌గా అట్లా రబ్ చేసుకునేవాళ్ళనమాట. ఆ రబ్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే మనకి ఏదైతే దురదలు, ఇచ్చింగ్ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది పోయేది. దాని తర్వాత దీన్నే ఫేస్ మీద కూడా మైల్డ్‌గా రబ్ చేస్తే దీనితోటి మనకి పింపుల్స్ తర్వాత వచ్చినప్పుడు వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తది. అయితే ఇది ఏం చేసేవాళ్ళు అంటే ఒక మంచి ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళనమాట. స్నానం చేసుకునే నీళ్ళల్లో ఇది కొంచెం ఒక 2, 3 చిటికెల స్పటికేసేస్తే ఫస్ట్ వాటర్ ప్యూరిఫై అయిపోయేది. ఏదైనా మట్టి అలాంటిది ఉంటే అడుక్కెళ్ళిపోతుంది ఫస్ట్. కొంతసేపటికి అడుక్కెళ్ళిపోతే ఆ మంచి నీళ్ళతోటి స్నానం చేసుకోవడం. ఆ స్నానం చేసుకున్న తర్వాత దీన్నే చక్కగా ఎక్కడెక్కడైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ చేతులు కానీ చేతుల దగ్గర ర్యాషెస్ వచ్చినా దోమలు కుట్టి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది మాత్రం బాగా రెగ్యులర్గా వాడి ఇంకా ఏంటి అంటే కాళ్ళ పగుళ్ళకి తడి కాళ్ళు ఉంటాయి కదా స్నానం చేసుకున్నాక ఆ కాళ్ళ మడాలు మనం ఇప్పుడు ఎలాగ పెడిక్యూర్ ప్యూమిక్ స్టోన్ ఎలా అయితే వాడతామో ఇది ప్యూమిక్ స్టోన్ వర్క్ చేస్తుంది అనమాట. మనకి కాళ్ళని రుద్దుకుంటే పగుళ్ళు రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా చీప్గా మనకి పట్టిక దొరికేస్తుంది బయట. ఇది తెచ్చుకొని మనం కూడా ఇది న్యాచురల్ ప్రోడక్ట్, ఇందులో నో కెమికల్ ఏమీ లేదు కాబట్టి ఇది చక్కగా పెట్టుకుంటే హ్యాపీగా మనకు వచ్చే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో కూడా మెడ నల్లగా అవ్వడం ఏంటి, లేకపోతే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో స్కిన్ డిసీజెస్ అవి వస్తాయి కదా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ అనమాట. ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేసి ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదా? ఏం సంబంధం లేదు, ఎవరైనా వాడు. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు అంటే తలస్నానం కూడా చేయొచ్చు ఇది వేసిన ఈ వాటర్ వేసిన తర్వాత నార్మల్ గా తలస్నానం చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇది కొంచెం వేయాలి, ఇంత వేయకూడదు, కాస్త కొంచెం ఒక చిటికెడు అలాగా. అయితే దీంతో ఒక మంచి మనము పింపుల్స్ కానీ యాంటీ ఏజింగ్ ఒక ప్యాక్ కూడా ఒకసారి చేసి చూపిస్తా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దొరుకుతాయి. సో డోంట్ వరీ, ఇవన్నీ చాలా ఈజీగా సింపుల్ గా బయట దొరికేస్తాయి కాబట్టి ఎట్లా దీంతో ఏం చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇది కొంచెం ఒక చిటికెడే పట్టిక వేసి ఇందులో కాస్త కస్తూరి పసుపు, ఇది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఒక 2 చిటికెల పసుపు వేసి, ఇది స్కిన్ టైట్నింగ్ కోసం అనమాట. స్కిన్ టైట్నింగ్ ప్లస్ మనకి పింపుల్స్ వచ్చాక వచ్చిన మచ్చలు పోవడానికి ఇందులో ఒక బియ్యం పిండి వేసాను, ఒక 1 స్పూన్ బియ్యం పిండి వేసి ఇప్పుడు ఇందులో నేను రోజ్ వాటర్ వేసా.
కొంచెం అలోవెరా జెల్, ఇందులో ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు, కాకపోతే నేను వేసుకోను కాబట్టి నేను ఎగ్ వైట్ వాడట్లేదు ఇందులో. స్కిన్ టైట్ అవ్వడానికి, ఎవరికైతే బాగా ముడతలు వచ్చేస్తూ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, రింకిల్స్ స్టార్ట్ అయ్యి, ఇది చలో ఈరోజంతా మనం కస్తూరి పసుపుతోటే చేసాము అన్ని ప్యాక్స్. సో ఇది సింపుల్గా మీకు యాంటీ ఏజింగ్ ప్యాక్ అనొచ్చు దీన్ని. ముడతలు పడకుండా మీ ముఖం మీద వచ్చిన మచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి ఇది వీక్లీ 2 or 3 వాడొచ్చు. ఇది ప్యాక్. ఇది ఎట్లా యూజ్ చేయాలన్నది చెప్తాను. మనమేమో స్కిన్ టైట్నింగ్ కోసము, వైట్నింగ్ కోసము, ఈ మచ్చలు పోవడానికి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యి పార్లర్లని అవని ఇవని డిపెండ్ అవుతూ ఉంటాం. ఇది ఇవంతా చూస్తుంటే మన చేతుల్లోనే ఉంది మెడిసిన్. చాలా వరకు మన దగ్గరే ఉన్నాయి. ఇది చాలా సింపుల్ చూడు, ఇందులో ఏమేమి వేసాం మనం, ఒక చిటికెడు పటిక, అది మెత్తగా పౌడర్ చేసుకోండి అవన్నీ కదా. అయితే పట్టిక ఏమవుతుంది అంటే బాగా మెత్తగా చేసి కొంచెం జల్లించి పెట్టుకోండి, అది గరుకు ఉంటది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా అది జల్లిస్తే మెత్త పౌడర్ అయిపోతుంది. పట్టికని బాగా ఫైన్ పౌడర్ చేసేయండి. అదొక చిటికెడు, 2 చిటికలు కస్తూరి పసుపు, 1 స్పూన్ బియ్యం పిండి. బియ్యం రైస్ వాటర్ తోటి చాలా చాలా రెమెడీస్ ఈ మధ్య చూస్తున్నాము. దాంట్లో కాస్త అలోవెరా వేసుకోండి, కొంచెం రోజ్ వాటర్ వేసుకోండి, కావాల్సిన వాళ్ళు తేనె వేసుకోవచ్చు లేదా ఎగ్ వైట్ వేసుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ స్కిన్ టైట్నింగ్ అన్నమాట. ఎవరికైతే ముడతలు పడిపోతూ ఉంటుందో, స్కిన్ జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరన్నా 30+ 40+ వాళ్ళకి ఇంకా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ పింపుల్స్ కానీ ఏదైనా దేని వల్ల చిన్న చిన్న మచ్చలు ఫామ్ అయినప్పుడు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాక్స్. ఇది చక్కగా వారానికి 2 సార్లు 10 minutes సరిపోతుంది. ఒకవేళ బియ్యం పిండి కొంతమందికి పడదు. బియ్యం పిండి ఏదైనా ఇంగ్రీడియంట్ పడకపోతే శనగపిండి తోటి కాదు ఈ రెమెడీ, బియ్యం పిండి తోటి. బియ్యం పిండి పడకపోవడం అంటూ ఏమి ఉండదు. సో ఒకవేళ అంటే ఏది స్టార్ట్ చేసినా కొంచెము ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం, ముందు కొంచెం అప్లై చేసి చూసుకోండి. నేను ఆల్రెడీ చేసేసాను, నెట్ అవుతుందా లేదా. ఇంకా డీటాన్ గా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా నలిగిపోతుంది అక్క, ఇమీడియట్ గా నలిగిపోతుంది కూడా. అండ్ మనకి ఏదైనా మట్టి డీటాన్ కూడా బాగా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుంది. చూడండి, ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా వచ్చింది అక్క రిజల్ట్ నాకు. ఇక్కడ నేను ప్యాచ్ టెస్ట్ చేద్దామని ట్రై చేసిన, సో భలే స్క్రబ్ అయిపోయింది మొత్తం. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇట్లా మన ఎన్నో ఆయుర్వేదాలో ఎన్నో కాంబినేషన్స్ అన్నమాట. మనం వాడాలే గానీ మన ఇంట్లో వంటింటిని కనుక మనం సరిగ్గా వాడినట్టయితే మన బ్యూటీ హెల్త్ అన్ని మన చేతిలోనే ఉంటాయి. ఇలాంటి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే ఇలా అన్ని చెప్పేవాళ్ళు. మా వనజక్క లాగా అందరి ఇళ్లలో ఉంటే హ్యాపీగా అందరూ అన్ని ఎలా వాడాలో తెలుసుకోవచ్చు. అమ్మమ్మ రెమెడీస్. ఇప్పుడు అంతా అమ్మమ్మల్ని ఇంట్లో ఉంచట్లేదు, అమ్మల్ని ఇంట్లో ఉంచట్లేదు. సో అక్కడ రెమెడీస్ కూడా పోతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళని ఇంట్లో ఉంచుకోవాలి అండ్ ఇలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. సో దీంతో చాలా చాలా బాగుంది కదా. బ్యూటీ టిప్స్ ఎక్కడో లేవండి బాబు, మన చేతిలో, మన వంటింట్లో, మన ఇంట్లోనే ఉన్నాయి. సో ఇవి ఫాలో అయితే సరిపోతుంది. సో డెఫినెట్ గా మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు, వనజక్క తయారు చేస్తున్నటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఒరిజినల్ రియల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కావాలి అని. మరి వాటి కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. అదే విధంగా చాలా మంది వనజక్క అపాయింట్మెంట్ కావాలని కూడా అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.